అసెంబ్లీలో ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్స్, రేపు రాబోయే రోజుల్లో ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి గారి ప్రకటనను కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అన్ని వర్గాల, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగ ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించింది. ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులందరికీ, దండోరా నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరం కలిసికట్టుగా ఉండి ఈ ఫలితాలు మనం సాధించుకోవడం జరిగింది. ఇందులో ఎవరికో ఏ రాజకీయ పార్టీయో ఏ ప్రభుత్వమో సహకరించడం వల్ల ఇది అయిందనడం కంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించినాయి. అన్ని ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారానే ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం కలిసికట్టుగా సాధించుకోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్ను కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ దిశగా మనందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి ప్రత్యేకంగా మా దళిత సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను, ఆ సభ్యులందరూ కూడా కోరుతున్నాను, దయచేసి ఆలోచించండి. 7 జడ్జెస్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, దీన్ని మనం గౌరవించవలసిన అవసరం లేదు. తీర్పు కూడా 6 జడ్జిలు అనుకూలంగా ఇస్తే 1 జడ్జి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మెజారిటీ జడ్జెస్ ఇచ్చిన తీర్పు, దీన్ని మనందరం కూడా గౌరవించాలి. ఇంకా దీన్ని సాగదీయడం సరైనది కాదు. రిజర్వేషన్లు ఈనాడు 15% మాత్రమే అమలవుతుంది. వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు 18% రిజర్వేషన్ లభించాలి. ఆ 18% రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం. ఆ 18% రిజర్వేషన్ సాధించుకొని ఆ 18%లో మన ఉపకులాల, మాదిగ, మాల, ఇతర ఉపకులాల జనాభా ప్రాతిపదిక పైన